మద్యం నూతన పాలసీపై వివరాలు వెల్లడించిన ఎక్స్-సీఐ వెంకటేశ్వర్లు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పొదలకూరు మండలంకు సంబంధించిన 17 షాపులకు గెజిట్ విడుదల చేశామని, వీటికి సంబంధించిన అప్లికేషన్లను అక్టోబర్ 1 నుండి 11 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్లలో అప్లికేషన్లు తీసుకుంటారని మరియు ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు అప్లై చేయవచ్చని, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్లోని 2 లక్షల ఫీజు చెల్లించి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చని అన్నారు. ప్రతి షాప్కు 2 లక్షలు డిపాజిట్ చేయాలి. ఇది రీఫండ్ కాదని, అక్టోబర్ 11న అప్లికేషన్లు వెరిఫికేషన్ చేసి లాటరీలో షాపులు కేటాయిస్తామని, ఈ లాటరీ నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రం నందు జరుగుతాయని అన్నారు. పొదలకూరు మండలం పరిధిలోని 17 షాపులు, పొదలకూరులోని 6, చేజర్లలోని 3, సైదాపురంలోని 4 మరియు రాపూరులో 4 ఉంటాయి. షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఏ అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు. 29వ తారీఖు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ షాపులు లైసెన్స్ ఇవ్వడానికి సంబంధించి నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి. అది గెజిట్ నెంబర్ 82 1/10/2024. ఇది మన కలెక్టర్ గారు ఇష్యూ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్, మన డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు దీనికి లైసెన్సింగ్ అథారిటీ. ఈ గెజిట్ ప్రకారం ఏంటంటే, మనకి పొదలకూరు స్టేషన్ లిమిట్స్లో 2 స్లాబుల్లో మొత్తం షాప్స్ ఇచ్చారండి. మొత్తం 17 షాప్స్ ఉన్నాయి మనకి. ఈ 17 షాప్స్లో పొదలకూరులో 6 షాప్స్, చేజర్ల మండలంలో 3 షాప్స్, రాపూర్ మండలంలో 4 షాప్స్, సైదాపురం మండలం 4 షాప్స్, మొత్తం కలిపి 17 షాపులు అండి. ఈ 17 షాపులకు గాను పొదలకూరు ఉన్న 6 షాపుల లైసెన్స్ ఫీజు ఏమన్నా 65 లక్షలు అండి. మిగతా 3 మండలాల్లో ఉన్న షాపులకి 55 లక్షలు. వీటికి సంబంధించి ఈ లీజ్ ఇయర్ 2024 నుంచి 2026 దాకా, అంటే 12వ తారీఖు నుంచి రేపు 9వ తారీఖు సాయంత్రం 5 దాకా అప్లికేషన్ తీసుకుంటాము. 11వ తారీఖు ఉదయం 8 నుంచి లాటరీలు మొదలవుతాయి. ఈ లాటరీలు కూడా కస్తూర్బా కళాక్షేత్రంలో ఉంది నెల్లూరు. 12వ తారీఖు నుంచి బిజినెస్ కమెన్స్ అయింది. 2026 దాకా ఈ పీరియడ్ ఉందన్నమాట ఇది మొత్తం కూడా. సో ఈ ప్రాసెస్ ఏంటంటే, ఇది పేమెంట్ చేయడానికి 3 ప్రాసెస్లు గవర్నమెంట్ ఇచ్చింది అవకాశం. ఒకటే కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ఎవరి సిస్టమ్ దగ్గర వాడు కూర్చొని బయట అయినా సరే, మా స్టేషన్స్తో సంబంధం లేకుండా అక్కడ వాడు ఆన్లైన్లోనే చలానా జనరేట్ చేసి 2 lakhs లైసెన్స్ ఫీ, నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీ కట్టి వాళ్ళు అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ చేయొచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేసి ఈ గెజిట్ నెంబర్ ప్రకారం ఏ షాప్ నుంచి ఏ షాప్కి వేస్తున్నాము అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఇది హైబ్రిడ్ ప్రాసెస్. ఈ హైబ్రిడ్ ప్రాసెస్లో మీరు చలానా విడిగా, ట్రాన్సాక్షన్ విడిగా చలానా తీసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టి, తర్వాత మళ్ళీ మీ ఇష్టమైన చోట మన సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ సైట్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం మీరే చేసుకోవచ్చు. ఇక థర్డ్ ప్రాసెస్ వచ్చేవాళ్ళకి ఏంటంటే, పేమెంట్ డీడీ ద్వారా కడతాం. డీడీ ద్వారా కట్టడానికి మాత్రం ఒక చిన్న ఇది ఉంది. కంపల్సరీ డీడీ కట్టేవాళ్ళు కంపల్సరీ మా స్టేషన్కి రావాల్సిందే. వచ్చి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఎన్రోల్ అవ్వడం, అన్నీ చేయడం, ప్రాసెస్ అంతా చేస్తాం. అదొకటి మాత్రం మా దగ్గర జరిగింది. సో ఇది ఆఫ్లైన్, కంప్లీట్ ఆఫ్లైన్ అనమాట. మీరు చేసే పని మీరు చేసుకొస్తే మేము స్టేషన్లో చేస్తాం. మిగతా ఈ 3 ప్రాసెస్లు జరుగుతుంది. సో ఒక మనిషి ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు. బట్ ప్రతి అప్లికేషన్ 2 lakhs నాన్ రిఫండబుల్ ఫీ ఉంది అప్లికేషన్కి. ఎన్ని షాపులకి అయినా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్ ఏమి లేదు. ఈ గెజిట్ నెంబర్ ప్రకారం అయితే ఇన్ని షాపులకి అయినా నోటిఫికేషన్. మీకు ఏదన్నా కావాలంటే సమాచారం మా గవర్నమెంట్ నెంబర్ దానికి ఇన్ఫర్మేషన్ ఉంది. లేదంటే స్టేషన్లో గెజిట్ పెట్టాం, డీటెయిల్స్ స్టేషన్కి వస్తే వివరాలన్నీ కూడా మా స్టాఫ్ చెప్తారు, ఎస్సీ గారితో నేను చెప్తాను, అవన్నీ చెప్తాను. థ్యాంక్ యూ. అందరినీ చేసి ఈ గవర్నమెంట్ యొక్క రెవెన్యూని బాగా పెంపొందించడానికి అందరూ కృషి చేస్తారని అందరినీ టెండర్స్గా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.